E-insurance mandatory from 1st April 24. ఈ-ఇన్సూరెన్స్ అమల్లోకి వచ్చింది. ఏమి ఈ-ఇన్సూరెన్స్? దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? వీటి వల్ల ఉండే ప్రయోజనాలు ఏమిటి? అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు another episode of Self Mastery ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి. ఈ ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కొరకు గంట గుర్తుని ప్రెస్ చేయండి. తద్వారా మా ఛానల్ నుండి వచ్చే పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన అనేక ఎడ్యుకేటివ్ వీడియోస్ మీరు వీక్షించే అవకాశం కలుగుతుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI ఇక మీదట ఇన్సూరెన్స్ పాలసీస్ తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ ఫార్మెట్లోనే ఉండాలని ఓ నోటిఫికేషన్ ద్వారా ఆదేశించింది. ఇన్సూరెన్స్ కంపెనీస్ రిసీవ్ చేసుకున్న ప్రపోజల్స్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉన్నా లేకపోయినా ఇన్సూరర్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనే పాలసీస్ ఇష్యూ చేయాలి. అసలు ఈ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఈ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ కొరకు ఒక డీమ్యాట్ అకౌంట్, అందులో అన్ని రకాల ఇన్సూరెన్స్ లైక్ హెల్త్, లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ డీమ్యాట్ ఫామ్లో దాచుకుని ఏర్పాటు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి 4 రిపాజిటరీస్ ఉన్నాయి. అవే ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ని అట్టి పెట్టుకునే కంపెనీస్. 1 క్యామ్స్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ, 2 కార్వి, 3 NSDL డేటాబేస్ మేనేజర్స్ అండ్ 4 సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఆఫ్ ఇండియా. ఇది ఎలా సహాయపడగలదు? మన పాలసీ డాక్యుమెంట్స్ని చాలా జాగ్రత్తగా దాచుకోవలసిన అవసరం లేదు. క్లెయిమ్స్లో చాలా తక్కువ పేపర్ వర్క్స్ ఉంటుంది. ఏ రకమైన అవాంతరాలు లేకుండా ఉంటుంది. ఇప్పటి వరకు అనేక మంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పటికీ ఆ పాలసీస్ అన్నింటినీ జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ వల్ల అన్ని రకాల పాలసీస్ ఒకే చోట తేలికగా అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి. దీని వలన సమయం ఆదాతో పాటు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ వలన అటు ఇన్సూరర్కు ఇటు ఇన్సూర్డ్కు ఉపయోగపడుతుంది. ఇది ఎలా అంటే, మన పాలసీలో ఏవైనా డేటా అప్డేట్ చేయవలసినప్పుడు ఒక్కొక్క దానిలో మార్చవలసిన అవసరం లేకుండా ఒక్క దానిలో చేస్తే అన్నింటిలో అదే అప్డేట్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా అప్డేట్ ఇన్సూరర్ ఇవ్వవలసి వచ్చినప్పుడు ఒక్క మార్పుతో అన్నిటా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్సూరెన్స్ రిపాజిటరీస్ మన పాలసీస్ని సెక్యూర్ స్టోరేజ్ చేయడంతో పాటు మనకు అవసరం అయినప్పుడల్లా తేలికగా యాక్సెస్ చేసే వీలుంటుంది. అలాగే అవసరమైన డేట్ అప్డేట్ కొరకు అనేక రకాల పేపర్ వర్క్ తగ్గుతుంది. డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం అనేది అసలుండదు. ఓపెనింగ్ అకౌంట్ ఈజ్ సింపుల్ అండ్ ఫ్రీ. ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా తేలిక. మీరు ఏ రిపాజిటరీ దగ్గర మీ అకౌంట్ కావాలి అని చెబితే వారి దగ్గరే ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాయి. దానికి కావలసిన KYC డాక్యుమెంట్స్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. మీరు స్వయంగా ఓపెన్ చేయదలిస్తే చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. దానికి రిపాజిటరీ ఛార్జెస్ ఇన్సూరెన్స్ కంపెనీసే పే చేస్తాయి. ఒకరికి ఎన్ని పాలసీస్ ఉన్నా ఒక్క ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ సరిపోతుంది. ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్: రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పాన్ కార్డ్ కాపీ, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్. ఈ పైన వివరించిన డాక్యుమెంట్స్తో పాటు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వెరిఫై చేసి ఈ KYC అకౌంట్ని 7 రోజుల్లో కార్యాచరణలోకి తెస్తారు. IRDAI ఇండస్ట్రీస్ సర్వీసెస్ ఈ ట్రక్స్ ఏర్పాటు చేయడం వల్ల
ఒకరికి మించి రిపాజిటరీ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసే వీలుండదు. ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెన్ అయ్యాక మీ దగ్గర ఉన్న అన్ని పాలసీస్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో కన్వర్ట్ చేసేందుకు వారి ఇన్సూరెన్స్ కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఇస్తే వారే అరేంజ్ చేస్తారు. ఒక్కసారి మీ దగ్గర ఉన్న పాలసీస్ కన్వర్ట్ చేశాక మీ దగ్గర ఉండే ఫిజికల్ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అవుతుంది. మీరు ఫిజికల్ ఫార్మాట్ కావాలి అని మీ ఇన్సూరర్ని అడిగితే మీ ఇన్సూరర్ వారు ఫిజికల్ ఫార్మాట్ కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్తో పాటు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎలక్ట్రానిక్ ఫార్మాట్తో పాటు ఫిజికల్ ఫార్మాట్లో పొందే హక్కు ఉంది. ఇప్పటి వరకు ఇక మీరు ఇష్యూ చేసే పాలసీస్ మాత్రమే డిజిటల్ ఫార్మాట్లో ఇష్యూ చేయాలని ఖచ్చితంగా నిర్దేశించింది. కానీ ఇప్పటి వరకున్న వాటి గురించి IRDAI ఏ రకమైన ఆదేశాలు ఇవ్వలేదు. అయినా మీరు మీ దగ్గర ఉన్న పాలసీ మార్చుకోవాలని అనుకుంటే నిరభ్యంతరంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మీ గ్రూప్స్లో రిలేటివ్స్కు షేర్ చేయండి. పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించి మరిన్ని నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.